వేదములలో ఉన్నటువంటి 3 రకములు అంటారు. కర్మకాండ అంటే యజ్ఞయాగాదులకు సంబంధించినది. తర్వాత ఉపాసన కాండ అంటే దేవీ దేవతలకు స్తుతి, ఉపాసన, ధ్యానము, మెడిటేషన్. తరువాత జ్ఞానకాండ అంటే ఉపనిషత్తులు, అంటే జీవుని యొక్క తత్వము, బ్రహ్మ యొక్క తత్వము ఒకటే, జీవ బ్రహ్మ ఐక్యతత్వము ఉపనిషత్. సో ఈ 3 ఉంటే ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకోవడం బహు కష్టం. కాబట్టి వాటిని విస్తారంగా వ్యాసరూపంగా రచించి వచ్చినటువంటి వాటినే పురాణాలు అంటారు. సో ఈ పురాణాలు ఉన్నాయి. పురాణాలతో పాటు ఈ యొక్క సనాతన ధర్మము యొక్క ప్రవాహములో ఆయా యుగములు, ఆయా కాలాలలో వచ్చినటువంటి మహాపురుషుల యొక్క వారి యొక్క చరిత్ర, ఆధ్యాత్మిక చరిత్ర, వారి కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అవన్నిటిని కూడాను ఒక హిస్టారికల్గా తెలియజెప్పేవే ఇతిహాసాలు. ఇతిహాస అంటే ఇలా జరిగింది అనేది ఇతిహాసము. సో ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఇతిహాసాలు అనేవి ఒక బ్రిడ్జ్ లాంటివి. దేనికి? వేదాలకి, పురాణాలకి. ఇతిహాసం అనేది బ్రిడ్జ్ వేదముకి, పురాణాలకి. సో వేదములో ఉన్న తత్వం అనుసరించి జీవించేవి ఇతిహాసాలు. తర్వాత ఇతిహాసాలు కూడా ఫాలో అవుతూ తర్వాత కాలంలో వచ్చినవి పురాణాలు. సో పురాణాల్లో ఆ వేద తత్వమే ఒక కథల రూపంగా వ్యాపిస్తూ విస్తరిస్తూ రాయబడినవి. అందువలన పురాణాల్లో ఉన్న పాత్రలన్నీ చారిత్రకంగా ఉండొచ్చు, చారిత్రపరంగా ఉండొచ్చు, కల్పితంగా కూడా ఉంటాయి. కానీ ఇతిహాసాలు అనేవి కల్పితం కాదు, చరిత్ర. వీటన్నిటికి ఆధారము వేదము. సో వేదం అనేది ఈశ్వర జ్ఞానము, ఈశ్వర వాక్, సాక్షాత్తు ఈశ్వరుని యొక్క శ్వాసగా ప్రకటమైనటువంటి జ్ఞానమే వేదము. ప్రత్యక్షానుమిత్యేవ యస్తోపాయోన బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అంటారు. అంటే ప్రత్యక్షంకి, అనుమానానికి అందనటువంటి జ్ఞానము ఋషులు తన వ్యక్తి దీన్ని దాటెళ్ళి సమష్టిలో లయమైనప్పుడు ఆ ఈశ్వరుని యొక్క సృష్టి, స్థితి, లయ జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఈశ్వర జ్ఞానమే వేదము. అందుకే దాన్ని అపౌరుషేయం అంటారు. దాని ఆధారంగా ఋషులు, యోగులు వారి యొక్క స్మృతి ఆధారంగా రచింపబడినటువంటి పురాణాలు అవి పౌరుషేయాలు. కాబట్టి వేదం అనేది ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి శాస్త్రము. దాన్ని ఆదర్శవంతంగా జీవితంలో అన్వయించి జీవించేవి, చరిత్రపరంగా వచ్చేవి ఇతిహాసాలు. వేద జ్ఞానాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో రచింపబడే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి పురాణాలు. తర్వాత కాలంలో స్తోత్రాలుగా అనేక రకాలుగా వచ్చే విధానాలు, పూజా విధానాలు, ఈ యొక్క మూర్తి పూజలు అన్నీ కూడాను తర్వాత కాలంలో కల్పించబడ్డాయి. ఎందుకంటే అత్యంత రహస్యమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేనివంటి వ్యక్తులు, అధికారుల కోసము మనము కల్పనలు చేస్తూ వచ్చాము. ఆ కల్పనలో భాగంగానే ఒక ఆధారము, ఒక ఆలంబన, ఒక రూపము, ఒక నామము కల్పించబడ్డాయి. అందుకే పురాణాల్లో ఉన్నటువంటి ఉపాసన భక్తి, వేదముల్లో ఉన్నటువంటి ఉపాసన భక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేదములలో పంచభూతములు, ఈ ప్రకృతికి, ఈ సూర్యచంద్రులకి అన్నిటికీ ఆరాధన చేసేవాళ్ళు. అదేవిధంగా పురాణాల్లో చూస్తే మనకు అనేక రకమైన పాత్రలు వస్తాయి, కథలు వస్తాయి. వాస్తవానికి ఉదాహరణకి శివ అంటే తత్వంగా చూసుకుంటే పరబ్రహ్మ, గణపతి అంటే తత్వంగా చూసుకుంటే పరబ్రహ్మ. కానీ పురాణంలో చూస్తే శివుని యొక్క పుత్రునిగా మనం గణేష్ని చూస్తాము. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పాత్రకి పురాణాల్లో వెనక అద్భుతమైన తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని విస్మరించి కేవలం పాత్రలకే పరిమితమైతే మనం చాలా కోల్పోతాము. అందువలన వేదము, ఉపనిషత్ అంటే ఏంటంటే ఆ వేదము యొక్క అల్టిమేట్ సమ్మరీ, అల్టిమేట్ కన్క్లూజన్ జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉపనిషత్. సో ఇప్పుడు వేదము, ఉపనిషత్తు, ఇతిహాసాలు, పురాణాలు కూడా మనము బ్రీఫ్గా చెప్పి ఉన్నాము. హరి ఓం.